హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 27. అరె! ఈ పిల్లకు ఎన్ని అన్నా రోషన్ రావడం లేదు. దీన్ని తిట్టడంలో కాస్త డోస్ పెంచాలి. అప్పుడే నాతో గొడవకు దిగుతుంది. అప్పుడు దీన్ని అందరి ముందు చెడ్డదానిగా నిరూపించొచ్చు అని ముసలి బామ్మ ముసలి పథకాలు రచిస్తూ కూర్చుంటుంది. వల్లి పాప చక్కగా టిఫిన్ చేసి వాళ్ళ అత్తయ్యతో కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చొని, ఆ తర్వాత తన రూమ్‌కి వెళ్ళి పెళ్లి అప్పటి నుండి వందరగా పడి ఉన్న తన పట్టు శారీస్ ఇంకా గోల్డ్‌ని కూడా చక్కగా వార్డ్‌రోబ్‌లో సర్దుకుంటుంది. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ అవ్వగానే ధీరజ్ కోసం క్యారేజ్ పట్టుకొని ఆఫీస్‌కి బయలుదేరుతుంది డ్రైవర్‌తో. హ్మ్. ఏం చేస్తున్నారో మా వారు అనుకుంటూ కార్ ఆగగానే చక్కగా లోపలికి నడిచింది వల్లి. ఇంతకు ముందే అక్కడికి వచ్చింది కదా! అక్కడ అంతా ఆమెకి తెలిసి ఉండడంతో వల్లి ఆఫీస్ లోపల అడుగుపెట్టగానే తన పైన పూల వర్షం కురుస్తుంది. అలాగే కలర్ స్ప్రింకిల్స్ కూడా వెల్కమ్ మేడం అండ్ కంగ్రాచ్యులేషన్స్ మేడం అని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అరుస్తూ వల్లి చేతికి బొకేలు ఇస్తూ ఉంటారు. అదంతా చూసి వల్లి పాప ఆనందం అంతా ఇంతా కాదు. థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కరికి చెప్తూ ముందుగా చూసేసరికి ధీరజ్ అక్కడే పాకెట్లో చేతులు పెట్టుకొని వల్లిని చూస్తూ ఉంటాడు. వల్లి ధీరజ్‌ని చూసి అతడి దగ్గరికి వెళ్ళి అతడిని హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ అని. వల్లిని, ధీరజ్‌ని అలా చూసి స్టాఫ్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ సంతోషంగా కంగ్రాచ్యులేషన్స్ సార్ అండ్ మేడం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పారు. థ్యాంక్ యూ అందరికీ. అలాగే ఇవాళ అందరూ క్యాంటీన్‌లోనే లంచ్ చేయండి. మీకోసం స్పెషల్స్ తెప్పించాను అని స్టాఫ్ అందరికీ చెప్పి వల్లిని తీసుకొని తన క్యాబిన్‌కి వెళ్ళాడు ధీరజ్. వల్లి ధీరజ్ క్యాబిన్‌లోకి వెళ్ళగానే అతడిని హగ్ చేసుకొని థ్యాంక్ యూ ధీరా అని చెప్పింది సంతోషంగా. హ్మ్. నువ్వు భోజనం చేశావా? అని అడిగాడు ధీరజ్. హుహు. లేదురా! నీతో పాటే తిందామని తినలేదు అని చెప్పింది వల్లి. ఓకే. రా ఇలా కూర్చో అని వల్లిని సోఫాలో కూర్చోబెట్టి ధీరజ్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి క్యారేజ్ ఓపెన్ చేసి రైస్ ఇంకా కర్రీ ప్లేట్‌లో పెట్టి ముందుగా వల్లికే తినిపించాడు. ధీరజ్ తినిపిస్తూ ఉంటే వల్లి పాప హాయిగా తినేసి అతడి క్యాబిన్ అంతా తిరుగుతూ చుట్టూ చూస్తూ ఉంటే ధీరజ్ భార్యని మురిపెంగా చూస్తూనే భోజనం చేస్తూ ఉంటాడు. అలా తిరుగుతూ ధీరజ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఆ టేబుల్ పైన తను హల్దీలో దిగిన ఫోటో కనిపించేసరికి ఇదెప్పుడు చేయించావురా అని అడిగింది. నాకు ఫొటోస్ పంపించావు కదా! అదే రోజు బాగుంది అని చేయించానులే అన్నాడు ధీరజ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ. ధీరజ్ కూడా తినేసి వల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకొని రూమ్‌లోకి వెళ్దామా కాసేపు అని అడిగాడు. ఆమె భుజం మీద గడ్డ మానించి క్యూట్‌గా అడుగుతుంటే అతడిని వెనక నుండి చూసిన వల్లి ఇప్పుడు అవసరమా? నువ్వు వర్క్ చేసుకుంటుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది వల్లి. వర్క్ చేసుకోవచ్చులేవే కాసేపు పద అని వల్లిని ఎత్తుకొని అతడి పర్సనల్ రూమ్‌లోకి తీసుకెళ్ళి ఆమెను బెడ్ పైన దించి ఆమె పక్కన పడుకున్నాడు ధీరజ్. ఏంట్రా నన్నిక్కడికి తీసుకొచ్చావు? వర్క్ చేసుకోవా? అని అతడి కాలర్ బటన్ ఇంకా కిందివి 2 బటన్స్ ఓపెన్ చేసి అతడి ఛాతీపై చేతులు వేసింది వల్లి. "ఏం చేస్తున్నావే? నేను నీ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలని తీసుకువచ్చాను. అంతేగాని నువ్వే ఇంకా ఏదో జరిగేలా చేస్తున్నావే" అన్నాడు ఆమె చేతులు అతడి శరీరంపై తారాడుతూ ఉంటే. "అలా ఏం వద్దు కానీ కాసేపు ఇలా ఉండరా" అని అతడి ఛాతీపై తల వాల్చి ధీరజ్‌ని గట్టిగా చుట్టుకుంటుంది వల్లి. వద్దు అంటే ఊరుకుంటాడా? ఆమె తలలో పెట్టుకున్న పూలు అతడిని మమ్మల్ని ఇలానే ఉంచుతావా? అని దీనంగా చూడడంతో అతడి పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేసి వల్లి కొంగుని లాగి ఆమె మీదకి చేరాడు ధీరజ్. రేయ్! ఇది ఆఫీస్ అంది వల్లి. నాకు తెలుసే ఇది నా పర్సనల్ రూమ్. ఇక్కడికి ఎవరు వస్తారే? అన్నాడు ధీరజ్. సిగ్గులేదు నీకు. మార్నింగ్ కూడా వదలవా నన్ను? అంది వల్లి అతడి పనులకి పరవశించిపోతూ. ఇంత అందం ఎదురుగా పెట్టుకొని మడి కట్టుకొని కూర్చోవాలి అంటే నా వల్ల కాదే అంటూ అతడి బలమైన దేహం కింద ఆమె అందాలని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాడు ధీరజ్. అతడి ధాటికి తీయని సలపరం ఒళ్ళంతా మొదలయ్యింది వల్లికి. అతడి ప్రేమని ఆమెకు పంచుతూ ఆమె ప్రేమని అతడు అందుకుంటూ సమయం ఎంతలా గడిచిపోతుందో తెలియకుండా ఇద్దరి దేహాలు పెనవేసుకుపోయారు.
రేయ్! నేను వచ్చింది నీకు లంచ్ ఇవ్వడానికి. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంచేస్తావా? ఇంటికి వెళ్తాను కన్నా! లేటయితే అత్తయ్య వాళ్ళేమైనా అనుకుంటారు. వదలరా! అంది. అంతకంతకు వల్లిని అల్లుకుపోతున్న ధీరజ్‌ని ఆపుతూ. ఓకే బేబీ. ఇప్పుడాపింది మనం నైట్ ఇంట్లో కంటిన్యూ చేద్దాం అని కన్ను కొట్టాడు ధీరజ్. వెధవ వేషాలు వేయకు. ఒంటరిగా దొరికితే చాలు. నన్ను ఖాళీగా ఉండనివ్వవారా? చంపేస్తావా? అసలు ఒంటరిగా దొరికితే చాలు బంకలా అతుక్కుపోతున్నావు. బాడీ పెయిన్స్ ఎలా ఉన్నాయో తెలుసా బాబు? హాట్ వాటర్‌తో స్నానం చేసినా పోవట్లేదు అంది వల్లి ఏడుపు మొహం పెట్టి. నా ప్రేమను వేరే ఎవరికీ పంచలేను కదే! ఏదైనా నీకు మాత్రమే పంచుతాను, చూపిస్తాను. కాబట్టి అవన్నీ నువ్వు భరించాల్సిందే బేబీ. భరించు అని అతడి పంటిగాటు ఒకటి ఆమె కాలర్ బోన్‌పై పెట్టి అప్పుడు ఆమెను వదిలి వాష్‌రూమ్‌కి వెళ్ళాడు ధీరజ్. బండ సచ్చినోడు. అస్సలు వదలడం లేదు. ఎలా చేస్తున్నాడో చూడు. ఒళ్ళు హూనమైపోతుంది అని ధీరజ్‌ని తిట్టుకుంటూ ఒంటికి టవల్ చుట్టుకొని ధీరజ్ వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చాక తను కూడా వెళ్ళొచ్చి ధీరజ్ ముందే శారీ కట్టుకొని "ఇక నేను వెళ్తారా" అంది మిర్రర్‌లో చూసుకుంటూ హెయిర్ దువ్వుకుంటూ. హ్మ్. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళాక కాల్ చెయ్యి. ఓకేనా? అని వల్లిని లిఫ్ట్ వరకు తీసుకువెళ్ళి, బాయ్ అని చెప్పి ధీరజ్ క్యాబిన్‌లోకి వెళ్తే, వల్లి ఇక కిందికి వెళ్ళి కార్‌లో ఇంటికి వెళ్ళిపోయింది. వల్లి ఇంటికి వెళ్ళాక అత్తగారికి ఒకసారి కనిపించి, ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో కాసేపు పడుకుందామని వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది నీరసంగా. అలా పడుకున్న వల్లి మళ్ళీ ధీరజ్ ఇంటికి వచ్చేసరికి కూడా నిద్ర లేవలేదు. అతడు ఆ రోజు ఇంటికి వచ్చేసరికి కూడా కాస్త చాలా లేట్ అవుతుంది. 7 గంటలవుతుంది. ధీరజ్ ఇంట్లోకి రావడమే "వల్లి ఏదమ్మా?" అని అడిగాడు తల్లిని. "ఇంకా కిందికి రాలేదు నాన్న. పడుకుంది కావచ్చు" అని సుభద్ర గారు చెప్పడంతో తల్లి ఇచ్చిన మంచినీళ్లు తాగి "ఇంకా పడుకోవడం ఏంటమ్మా?" అని ధీరజ్ కంగారుగా వాళ్ళ రూమ్‌కి వెళ్ళి లైట్ ఆన్ చేసి చూసేసరికి వల్లి సోయి లేకుండా పడుకొని కనిపిస్తుంది. ఇదేంటి ఇంకా పడుకుంది అని ధీరజ్ అతడి కోట్ తీసేసి షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకొని వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి అని రెండుసార్లు పిలిస్తే తను పలకలేదు. ఏమైంది దీనికి అని వల్లి పక్కన కూర్చొని ఆమె మీద చేయి వేసేసరికి వల్లి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఫుల్గా జ్వరం వచ్చి ఓ షిట్ ఫీవర్ వచ్చినట్టుంది కదా అని వెంటనే పైనుండే వాళ్ళ అమ్మని పిలిచాడు. కొడుకు అంత గట్టిగా పిలిచేసరికి సుభద్ర గారు, ఇంకా అప్పుడే ఇంటికి వచ్చిన వీరాజు ప్రసన్న కూడా వాళ్ళ రూమ్‌లోకి వెళ్లారు కంగారుగా ఏమైందో అని. అప్పటికే ధీరజ్ వల్లికి బ్లాంకెట్ కప్పి వెట్ క్లాత్ వేశాడు ఆమె నుదుటి మీద. "ఏంటి పెద్దబాబు అంతలా పిలిచావు? ఏమైంది?" అని సుభద్ర గారు అడిగేసరికి, "వల్లికి జ్వరం వచ్చిందమ్మా. మన ఫ్యామిలీ డాక్టర్‌కి ఒకసారి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి" అని ధీరజ్ చెప్పడంతో, "నేను చేస్తానన్నయ్య" అని విరాజ్ వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్‌కి కాల్ చేశాడు. అయ్యో! మధ్యాహ్నం కూడా బానే ఉంది కదరా అమ్మాయి. ఈలోపే ఏమైంది? నేను కూడా మధ్యలో వచ్చి చూడలేదు. పడుకుందేమో డిస్టర్బెన్స్ చేయడం ఎందుకులే అనుకున్నాను కానీ, ఇంతలా జ్వరం వచ్చింది అనుకోలేదు అని కోడల్ని చూసి బాధపడ్డారు సుభద్ర గారు. బాబోయ్! దీన్ని 2 సార్లు దగ్గరికి తీసుకుంటేనే ఇలా జ్వరం తెచ్చుకుంది. ఇక రోజంతా నా దగ్గరే ఉంచేసుకుంటే ఏమవుతుందో ఏంటో అనుకొని వల్లి చేయి పట్టుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు ధీరజ్. వీళ్ళు ఫోన్ చేసిన అరగంట తర్వాత డాక్టర్ రావడంతో ఆవిడ ఆవిడకి వల్లిని చూపించి ఫీవర్ వచ్చింది అని చెప్పడంతో డాక్టర్ గారు వల్లి కళ్ళు చెక్ చేసి అలాగే ఆమెను చెక్ చేసి 2 ఇంజెక్షన్స్ వేసి ఏం కాదు 2 రోజుల్లో తగ్గిపోతుంది. లైట్ ఫుడ్ పెట్టండి అని చెప్పి బయటికి వచ్చి ధీరజ్‌తో కాస్త అమ్మాయిని సున్నితంగా చూడవయ్యా! నీ వల్లే ఫీవర్ వచ్చినట్టుంది అమ్మాయికి అని ఆవిడ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.